బ్రేకింగ్ న్యూస్ బర్డ్ ఫ్లూ దాటికి ఏపీ వణికిపోతోంది. కొన్ని రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ గా అధికారులు ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఈ బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. నిన్న మరో 2000 కోళ్లు మృత్యువాత పడగా చనిపోయిన కోళ్లను ఇటు పౌల్ట్రీ యజమానులు పూడ్చిపెడుతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ల్యాబ్స్ కి పంపిస్తున్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో 2-3 జిల్లాల్లో మినహా ఎక్కడా ఈ వైరస్ వ్యాప్తి చెందలేదని అధికారులు తెలిపారు. మరోవైపు కోళ్ల ఫారంలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాప్ల నిర్వాహకుల్లో ఈ బర్డ్ ఫ్లూపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తున్న కోళ్ల వాహనాలను సైతం ఇటు తెలంగాణ అధికారులు అడ్డుకొని వాటిని వెనక్కి పంపుతున్నారు. మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా. ఇక ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఇటు ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాధి అధికంగా ఉంది. మరి దీన్ని అరికట్టేందుకు ఇటు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు శివశంకర్? ప్రశ్న చూసుకున్నట్లయితే ఇప్పటికే 3 చోట్ల కూడా కన్ఫర్మేషన్ అయింది. ఇటు పక్కన కానూరు అగ్రహారంతో పాటు బాదంపూడి, అదేవిధంగా చూసుకున్నట్లయితే తణుకు నియోజకవర్గం వేల్పూర్లో కూడా బర్డ్ ఫ్లూ సోకినట్లు కూడా 3 చోట్ల కూడా భూపాల్ ల్యాబ్లోనైతే టెస్టులు చేశారు. ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా మొన్న కానూరు అగ్రహారం వస్తే నిన్నటికైతే బాదంపూడి, అదేవిధంగా వేల్పూరు నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ఇదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి ఆ కోళ్ళని చనిపోయినట్లుగా కూడా ఇప్పటికే సమాచారం అందింది. అయితే చూసుకున్నట్లయితే అధికారులు పూర్తి స్థాయిలో హై అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందో ఆ కోల్డ్ ఫార్మ్ సంబంధించి 1 ఏరియా కిలోమీటర్ అంతా కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు. రెడ్ జోన్ గా ప్రకటించి ఆ ఏరియాలో ఉన్న మిగతా ఏవైతే ఉంటాయో కోల్డ్ ఫార్మ్స్, అంటే బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయిన ఒక్క కోల్డ్ ఫార్మే కాకుండా ఇంకా ఆ పరిధిలో 1 కిలోమీటర్ రేంజ్ పరిధిలో ఉన్న కోల్డ్ ఫార్మ్స్ అన్ని కూడా పూర్తిగా దాన్ని డిస్ట్రాయ్ చేసే పనిలో అయితే అధికారులు పడ్డారు. ఎందుకంటే ఇక్కడ నుంచి పక్కకి వెంటనే అంటే గాలి ద్వారానో లేకపోతే ఈగలు లేదంటే వేరే వేరే బర్డ్స్ వల్ల కూడా ఆ ఫార్మ్స్ కు కూడా ఆ ఫార్మ్స్ లో ఉన్న కోళ్ళకు కూడా బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఆ 1 కిలోమీటర్ రెడ్ జోన్ పరిధి అంతా కూడా పూర్తిగా ఉన్న కోల్డ్ ఫార్మ్స్ లో ఉన్న కోళ్ళని కూడా డిస్ట్రాయ్ చేసే పనిలో అయితే అధికారులు నిమగ్నమయ్యారని చెప్పుకోవాలి. అయితే ఇటువంటి చూసుకున్నట్లయితే 10 కిలోమీటర్స్ రేంజ్ పరిధిలో కూడా సర్వేలెన్స్ ని ఏర్పాటు చేశారు. అంటే ఒక రెడ్ జోనే కాకుండా రెడ్ జోన్ తో కలిపి 10 కిలోమీటర్ సరౌండింగ్ ఏరియాస్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు అధికారులు. అక్కడ ఉన్న ఫార్మ్స్ అన్ని కూడా ప్రత్యేకంగా అధికారుల బృందం వెళ్ళి అక్కడ కూడా ఏదైనా లాస్ జరుగుతుందా, రోజుకి ఎన్ని కోళ్లు చనిపోతున్నాయి, యావరేజ్ గానే ఉందా, 5% మాత్రమే డిస్ట్రాయ్ ఉందా, లేదంటే ఎక్కువ ఉందా అనేది కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వ్యాక్సినేషన్ కూడా పూర్తిగా కోల్డ్ ఫార్మ్స్ కి సంబంధించిన ఓనర్స్ కూడా చేయించుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి, లక్షల సంఖ్యలో కూడా దాటిపోతుంది. ఒక్క కానూరు అగ్రహారం నియోజకవర్గంలోనే కానూరు అగ్రహారం గ్రామంలోనే 62,000 కోళ్లు చనిపోయి, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు పక్కన బాదంపూడికి సంబంధించి సుమారుగా 2 లక్షల కోళ్ల వరకు కూడా చనిపోయి, అదేవిధంగా వేల్పూర్లో చూసుకున్నట్లయితే 1,60,000
160,000 కోళ్ళ వరకు కూడా చనిపోయాయి. ఇలా లక్షల్లో కోళ్ళన్నీ కూడా మృత్యువాత పడడంతో పక్కన ఉన్న కోళ్ళ ఫామ్ లో ఉన్నాయన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడంతో అయితే తీవ్రంగా నష్టపోతున్నాం అంటూ కూడా ఇప్పటికే పోల్ట్రీ సంబంధించిన ఎవరైతే ఓనర్స్ రైతులు ఉంటారో ఆ పోల్ట్రీ రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే పండగ దగ్గర నుంచి కూడా కోళ్ళన్నీ చనిపోతూ వస్తున్నాయి. అయితే ఉండగా ఈ వైరస్ ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇంకా పెరిగిపోతుందంటూ కూడా వారు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా పూర్తిగా ఎక్కడి నుంచి వైరస్ ఎక్కడికి ప్రబలకుండా ఆ గుడ్లను కానీ ఆ కోళ్ళను కానీ అక్కడే డిస్ట్రాయ్ చేసి పూర్తిగా అయితే ఖననం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణ, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. బర్డ్ ఫ్లూ దాటికి ఏపీ వణికిపోతుందనే చెప్పాలి. కొన్ని రోజులుగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉందని ఇటు పశుసంవర్ధక శాఖ చెప్తోంది. ఇటు సర్వేలెన్స్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఎక్కడైతే బర్డ్ ఫ్లూ సోకిందో ఆ ఏరియాస్ అంతా కూడా ఇప్పుడు అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. నిన్న ఫ్లూ కారణంగా 2,000 కోళ్లు మరణించినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఆ కోళ్లన్నింటినీ కూడా ఇటు పౌల్ట్రీ యజమానులు పూడ్చిపెడుతూ ఉన్నారు. బర్డ్ ఫ్లూ కలకలంతో అధికారులైతే ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఏదైతే ఇటు తెలంగాణకి కోళ్లను సరఫరా చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఇటు అధికారులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తూ వాటిని వెనక్కి వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు బర్డ్ ఫ్లూ పై సీఎం చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. వైరస్ నివారణ కోసం చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు అధికారులకైతే ఆయన సూచనలు జారీ చేస్తున్నారు. నివారణ కోసం ఇటు చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా వెల్లడిస్తూ ఉన్నారు. ఇటు సోషల్ మీడియాలో ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఏదైతే తప్పుడు ప్రచారం కొనసాగుతుందో దాని మీద ఇటు మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ తో ఇటు కోళ్లు మృత్యువాత పడుతూ ఉన్నాయి. ఇటు పౌల్ట్రీ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఈ బర్డ్ ఫ్లూ ప్రస్తుతం అయితే కలకలం రేపుతోంది. 2,000 కోళ్లు నిన్న మృత్యువాత పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక చనిపోయిన కోళ్ల అన్నింటినీ కూడా ఇటు పౌల్ట్రీ యజమానులు పూడ్చిపెడుతూ ఉన్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ని ల్యాబ్స్ కి పంపిస్తూ ఉన్నారు. కోళ్లను ఇటు యజమానులు ఏదైతే చనిపోతున్నాయో కోళ్లు వైరస్ తో దానికి సంబంధించి ఇటు పౌల్ట్రీ యజమానులు పూడ్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.